మొదటి నుంచి కూడా ఎన్నికలు మొదలవక ముందు నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారి పాత్ర ఏంటి రేపు 2024 ఎన్నికల్లో అనే ఒక క్యూరియాసిటీ అయితే మొదటి నుంచి ఉంది. కారణం ఏంటంటే ఆయన ఒక రెబల్ ఎంపీగా మారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటరి పోరాటం చేశారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఆయన సింగిల్గా రచ్చబండి లాంటి కార్యక్రమం పెట్టి అంత వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేసి ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి సింగిల్గా పోరాటం చేసిన రఘురామకృష్ణరాజు గారికి ఏ పార్టీ అయినా పెద్దపీట వేస్తుంది అని అనుకున్నారు. కానీ చివరికి ఆయన సీటు కూడా ఫైనల్గా వేరే వాళ్ళకి ఇచ్చిన సీటు మార్చి ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే ఆయన కోసం ఏ పార్టీ కూడా ఒక సీటు పక్కనైతే పెట్టలేదు. బీజేపీ ఇస్తుంది లేని టీడీపీ ఊరుకుంది, టీడీపీ ఇస్తుంది లేని బీజేపీ ఊరుకుందేమో. మొత్తానికి ఆయనకి సీట్ అయితే లేకుండా పోయింది అప్పట్లో. చివరికి మళ్ళీ ఆయన కూడా ఏ పార్టీలో చేరలేదు, ఎవరు సీట్ ఇస్తే అక్కడ చేరదామని అనుకున్నారు. లాస్ట్కి ఆయన అనుకున్న నరసాపురం ఎంపీ సీట్ అయితే రాలేదు. భారతీయ జనతా పార్టీ శ్రీనివాసరావు కేటాయించేసింది. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కూర్చున్నారు. అయితే చివరికి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన కోరినట్టు ఉండి నియోజకవర్గం నుంచి వాళ్ళే ప్రకటించేసిన సీట్నే మళ్ళీ మార్చి ఈయనకి సీట్ అయితే ఇచ్చారు. ఓకే, ఈయనకున్న క్యాపబిలిటీని బట్టి ఈయన గెలిచేశారు అక్కడ. కాకపోతే గెలిచిన తర్వాత ఏంటి ప్రాధాన్యత, ఏమన్నా మంత్రి అవుతారా అంటే క్యాబినెట్లో కూడా ఆయనకి చోటు దక్కలేదు. సరే, క్యాబినెట్లో చోటు దక్కలేదు కదా, స్పీకర్ ఇస్తారని అందరూ అనుకున్నారు. ఈయన అందరి చేత అధ్యక్షాన్ని పిలిపించుకోవాలి, ప్రధానంగా జగన్తో పిలిపించుకోవాలి, జగన్ ఎమ్మెల్యేలని టార్గెట్ చేయాలని ఈయన అనుకున్నారు. అందుకే స్పీకర్ ఇస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్పీకర్ పదవి కూడా ఆయనకి లేకపోవడం, ఆయన పాత్రుడికి వెళ్ళిపోవడం. ఇక డిప్యూటీ స్పీకర్ ఇస్తారంటే డిప్యూటీ స్పీకర్ ఎలాగా మిత్రపక్షం ఉన్న జనసేనకి ఇవ్వాలి కాబట్టి. అంటే ఈ నేపథ్యంలోనే రాజుగారి ఫ్యాన్స్ అయితే హర్ట్ అయ్యారు ఈ విషయంలో. రాజుగారికి అంటే ఆయన పోరాటంలో ఎంత కష్టపడ్డారు, పదవి సాధించుకోవడంలో అంత కష్టపడలేదా, లేదా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు సరైన న్యాయం చేయలేదా? అంటే ఆయన చేయాల్సిన న్యాయం ఎప్పుడూ చేస్తారు బాబు గారు అనేది ఆయన గతంలోనే చెప్పారు. ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొత్తం అంతా వెనకుండి బాబు గారిని నడిపించారు. ఆయనకి బెయిల్ రావడంలో, బయటకు తీసుకురావడంలో ఆయన చేయాల్సిన న్యాయం ఎప్పుడో చేసేసారని ఆలోచనలో ఉన్నారేమో. అందుకే ఇప్పుడు ఆయనకి క్యాబినెట్లో బెర్త దక్కపోవడానికి కారణం, స్పీకర్గా పదవి రాకపోవడం కారణం. ఏది ఏమైనా రాజుగారి ఫ్యాన్స్ అయితే హర్ట్ అయ్యారు ఈ విషయంలో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.